అలా చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం పెడతాం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా, స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా. మహోన్నతుడు అయిన ప్రభువు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప చొప్పున మేము క్షేమంగా ఉన్నాం, అందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నేటి కృప రేపటికి వాయిదా వేయకుండా ఏనాటి కృప ఆనాటికి అనుగ్రహించి సహాయం చేయండి. ఏ ఒక్కరు కూడా నేటి కృపను రేపటికి వాయిదా వేసుకునేవారుగా కాక నీ చిత్తము కోరుకునేవారుగా ఉండినట్లుగా సహాయం చేయండి. ఈ దినం మా అందరితో మాట్లాడి మీరే మహిమపడండి. క్రీస్తు యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. గతించిన శుక్రవారం నాడు దేవుని యొక్క వాక్యం మనం విన్నాం. వాక్యం హెడ్డింగ్ ఏంటి? గుర్తులు చెప్పండి. అమ్మా అది విశ్వాసవా అవిశ్వాసవా? అది దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈరోజు మరొక మాట. చాలామంది మనకు కనబడినప్పుడు లేకపోతే మనం ఫోన్ చేసినప్పుడు ప్రజలు ఎలా ఉన్నారు, బాగున్నారా అంటారు కదా. అంటారా? బాగున్నారంటారా, నాశనం అయిపోయారంటారా? పోయినంతగానే ఏమంటారు? అమ్మ బాగున్నారంటారా, అమ్మ నాశనం అయిపోయారంటారా? చెప్పండి. అమ్మ బాగున్నారా అని అడుగుతారు కదా, అయ్యా బాగున్నారా అని అడుగుతారు కదా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకేం అడుగుతారు? ఇంట్లో అందరూ బాగున్నారా అంటారు కదా, అంటారా? హల్లెలూయా. సేమ్. ఒళ్ళు ఎలా ఉంది, ఒంట్లో ఎలా ఉంది? హల్లెలూయా. ఒళ్ళు ఎలా ఉందని మా మద్రాసు వాళ్ళు అడుగుతారు, ఒంట్లో ఎలా ఉందని మనం అడుగుతాం. నేను తప్పని మాట్లాడాను. ఏమిటి స్తోత్రం. అలాగే మీ ఇల్లు ఎలా ఉంది? నీ ఇల్లు ఎలా ఉంది? మీ ఇల్లు ఎలా ఉంది? నీ ఇల్లు ఎలా ఉంది? ఏమిటి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు తప్పనిసరిగా మన ఇల్లు ఎలా ఉంది అనేది మనకి ప్రాముఖ్యమైన విషయం. దేవునికి స్తోత్రం. ఏంటంటే మన ఇల్లు ఎలా ఉంది? దేవునికి స్తోత్రం. దేవుడు డైరెక్ట్గా నీ ఇల్లు ఎలా ఉంది అని అడుగుతా ఉన్నాడు. నీ ఇల్లు ఎలా ఉంది? హల్లెలూయా. మనందరికీ కూడా ఇల్లు ఉండాలి. ప్రతి వారికి ఏముండాలి? ఇల్లు ఉండాలి. సొంత ఇల్లు అయినా అద్దిల్లు అయినా ఏదో ఒక ఇల్లు ఉండాలి. ఇల్లు లేకుండా ఉండమా? హల్లెలూయా. నన్ను అడిగితే అందరికీ సొంత ఇల్లు తప్పనిసరిగా ఉండాలి. అద్దెంట్లో ఎంతకాలం ఉంటామండి? అద్దెంట్లోనే ఉందామంటారా? హల్లెలూయా. అద్దెంట్లో ఉన్న వాళ్ళకి అలా చేతులు లేపండి. అద్దెంట్లో ఉన్నాం బుద్ధికి లేపండి. యేసు నామములో మీ అందరికీ సొంత ఇల్లు వచ్చింది కాదు. హల్లెలూయా, హల్లెలూయా. అద్దెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాదు. ఏది చూద్దామా? ఉందా లేదా? రవి భార్య చూద్దాం. సరే, తప్పనిసరిగా ప్రతి వారికి సొంత ఇల్లు అనేది ఉండాలి. అద్దిల్లు ఎప్పటికైనా అద్దిల్లే. ఆ ఇల్లు ఎప్పుడైనా ఖాళీ చేయాలి. దేవునికి స్తోత్రం. ప్రతి వారికి ఏముండాలి? సొంత ఇల్లు ఉండాలి. ఈ మధ్యకాలంలో అద్దిల్లో ప్రాబ్లం జరిగింది. ఏంటి ప్రాబ్లం అంటే, ఎవరో బంధువు వచ్చారట. ఇంటికల్లో సీరియస్గా వచ్చి, మీ ఇద్దరు అని చెప్పారు, మీ ఇంటికి బంధువులు ఎందుకు వచ్చారు? వస్తే వచ్చారు కానీ బాత్రూములు వాడకూడదు అన్నారు. 2,500 ఇస్తున్నారండి ఇంటికి. రెంటి వార్నింగ్. ఎప్పుడు మా ఇంటికి, మీ ఇంటికి ఎవరు? హల్లెలూయా. అప్పుడు ఏమనిపిస్తుంది మనకి? హల్లెలూయా. మేము అద్దెకున్నప్పుడు మా ఇంటికి కొంచెం మంచోరు. అప్పుడప్పుడు తిట్టేవారు తప్ప ఎప్పుడు తిట్టేవారు కాదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనందరికీ దేవుడు సొంత ఇల్లు ఇవ్వాలి. ఇవ్వాలవుతా?
ఇవ్వాలి. హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా ఈ లోకంలో ఏ విధంగా మనందరికీ సొంత ఇల్లు కావాలో పరలోకంలో కూడా మనందరికీ సొంత ఇల్లు అనేది కావాలి. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఇల్లు ఉన్నా లేకపోయినా కానీ అక్కడ మాత్రం తప్పనిసరిగా ఇల్లు ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే అక్కడి ఇల్లు ఎక్కడి నుంచి కట్టాలంటే ఎక్కడి నుంచే కట్టాలి. అక్కడి ఇల్లు కూడా ఎక్కడి నుంచే కట్టాలి. ఒకసారి బైబిల్ నుంచి మనం చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయము 1వ వచనం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం 1వ వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోసు కుమారుడునైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు, బ్రతుకవు కనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు త్రిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడునై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తమును నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకొనమని హిజ్కియా కన్నీళ్లు విడిచిచు యెహోవాకు ప్రార్థింపగా. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. మనం మాట్లాడుకునే విషయం ఒక మహారాజు, హిజ్కియా అనే ఒక మహారాజు కోసం మాట్లాడుకుంటూ ఉన్నాం. ఎవరు హిజ్కియా? దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇతను ఒక మహారాజు. ఇతను పుట్టు పూర్వోత్తరాలు ఏంట్రా అని మనం చూసినట్లయితే, ఈ హిజ్కియా 25 సంవత్సరాల వయసులో ఉండగానే అతను దేశానికి రాజు అయ్యాడు. ఎన్ని సంవత్సరాలు ఉండగా? 25 సంవత్సరాలు ఉండగానే దేశానికి రాజు అయ్యాడు. అతని ముందు అతని తండ్రి రాజుగా ఉండేవాడు, తర్వాత అతను రాజు అయ్యాడు. దేవునికి స్తోత్రం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తండ్రులు మంచోళ్ళు అయితే కొడుకులు కూడా మంచోళ్ళు అవుతారు అని మనం చెప్పలేము. తండ్రులు చెడ్డోళ్ళు అయితే పిల్లలు కూడా చెడ్డలు అవుతారని చెప్పలేము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా తండ్రి చాలా దుష్టుడు. దుష్టుడు అంటే దుష్టత్వం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అని అడిగినట్లయితే, ఎక్కడి నుంచి వస్తుందమ్మా? దుష్టత్వము మనిషి హృదయంలో ఎక్కడి నుంచి వస్తుంది? దేవుడు ఎప్పుడైతే లేడో దుష్టత్వం వస్తుంది. మానవుని హృదయంలోనికి దుష్టత్వం ఎప్పుడు వస్తుంది? దేవుడు ఎప్పుడైతే మానవుని హృదయంలో మనసులో దేవునికి చోటు ఇవ్వలేదో దుష్టత్వం అనేది ప్రారంభమవుతుంది. దేవునికి స్తోత్రం. ప్రతి మనిషి మంచోడే, మంచివాడు కాని వారు ఎవరు లేరు. దేవుడు అందరినీ కూడా యథార్థవంతులుగానే గుర్తించాడు. కానీ ఎవరైతే వారి హృదయంలో దేవునికి చోటు ఇవ్వరో, ఎవరైతే వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వరో వారిలోనికి దుష్టుడు వస్తాడు. ఇంకా చెప్పాలంటే దేవుడే వారిని భ్రష్టత్వానికి అప్పగిస్తాడు. హల్లెలూయా. చూద్దాం ఆ మాట ఒకసారి సరదాగా. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ మాట. మాట్లాడుతూ ఉండండి. అంటే మీరు మాట్లాడుకోవడం కాదు, అడిగిన దానికి సమాధానం చెప్తూ ఉండండి. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేకపోయిరి కనుక చెయ్యరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనస్సుకు వారిని అప్పగించెను. ఒక్క నిమిషం. మరియు వారు తమ హృదయములో దేవునికి చోటు ఇవ్వలేదు కనుక చెయ్యరాని కార్యాలు చేయడానికి దేవుడే వారిని భ్రష్ట మనస్సుకు అప్పగించాడు. మరలా చెప్తున్నాను, వారు తమ మనస్సులో దేవునికి చోటు ఇవ్వలేదు కనుక. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 29వ వచనం. హల్లెలూయా. పేజీ తిప్పితే ఉంటుంది, పేజీ తిప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ తీసారా? అబ్బాయిలు ఎవరు చదవట్లేదు. మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వనలేకపోయి కనుక చెయ్యరాని కార్యాలు చేయడానికి దేవుడే వారిని భ్రష్ట మనస్సుకు అప్పగిస్తూ ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అట్టివారు అంటే దుర్నీతి ఒక రకం కాదు, అనేక రకములైన దుర్నీతి చేతను దుష్టత్వము చేతను
ఈర్ష్య చేతను నిండుకొని. ఎన్ని కొనాలు? నేను అడిగిన మీరు చదివిన కొనాలు ఎన్ని? ఇప్పటికి మరలా లెక్కటమ్మా. దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, పిసినారితనము చేతను, ఈర్ష్య చేతను నిండుకొని. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తల్లి 9 మాసాలు గర్భాన్ని మోస్తారు. తల్లి 9 మాసాలు 9 నెలల గర్భాన్ని. కానీ దుష్టత్వం ఎన్ని రకాల గర్భాలు ఉన్నాయి చూడండి. దుష్టత్వానికి నిండుకొని ఆల్రెడీ ఒక కడుపుది. తర్వాత మత్సరము, నరహత్య, కలహము, కపటము. ఒక్క నిమిషం మొట్టమొదటి మాట చెప్పమ్మా. మొదటి మాట అయిపోయింది. తర్వాత మత్సరము. మత్సరం అంటే అసూయ, ఈర్ష్య, ద్వేషము ఎన్ని కలిస్తే వచ్చేది మత్సరం. మత్సరము. నరహత్య అంటే ఎవరిని చంపనక్కర్లేదు. తన సహోదరుని ద్రోహి అని చెప్పేవాడు నరహంతకుడు అన్నాడు ఆయన. హల్లెలూయా. అంటే తీర్పు తీర్చే ప్రతి వారు కూడా ఏమై ఉన్నారు? నరహంతకులు. చదవండి. కలహము, ఎప్పుడు దెబ్బలాటలే. చాలా మంది ఎప్పుడు ప్రశాంతంగా ఉండరు, ఎప్పుడు గొడవలు కాల్చుతూ ఉంటారు. తర్వాత కపటము, బయటకు ఒకలాగా లోపల ఒకలాగా, యథార్థత ఉండదు. కపటము, దెబ్బలాట అను వాటితో ఇవన్నీ 5 గుణాలు. వీటితో మళ్ళీ ఇదొక కడుపు. తర్వాత కొంటి మాటలు. ఏ మాటలు? కొంటి మాటలు. అయితే సరదా, నిజంగా సరదా కాదు, కొంటి మాట. కావాలని బాధ పెట్టాలని. అపవాదులు, నిందలేసేవాళ్ళు, దేవుణ్ణి దూషించేవారు, మాటలతో హింసించేవారు, అహంకారం. నాకెవరో చెప్పనక్కర్లేదు, నాకు ఎవరితో చెప్పనక్కర్లేదు, నాకు ఎవరో చెప్పక్కర్లేదు, నాకు అన్నీ తెలుసు అనేవారు. పడుకోకండమ్మా. వెంకములాడువారు, గంభీర్యం చూపిస్తూ ఉంటారు. చెడ్డ వాటిని కల్పించేవారు. తల్లిదండ్రుల మాట విన్న బ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే ఇదిలే. ఎవరైతే దేవుని చోటు ఇవ్వలేదో, మనసులో దేవునికి చోటు ఇవ్వలేదో వీళ్ళేమైపోతారు? తల్లిదండ్రులకు అవిధేయులు. తల్లిదండ్రుల మాట వినరు, తల్లి మాట వినరు, తండ్రి మాట వినరు. ఇంకా ఆ వివేకం ఉండదు, ఇంకా మంచి చెడ్డ ఉండదు, పెద్ద చిన్న ఉండదు, గౌరవం ఉండదు. చదువమ్మా. మాట ఇస్తారు కానీ తప్పిపోతారు. మాట ఇస్తారు కానీ తప్పిపోతారు. దేవునికి స్తోత్రం. మాట తప్పువారు ఈయనకి ప్రేమ కానీ, ఆప్యాయత కానీ, అనురాగం కానీ ఇలాంటి ఏమీ ఉండవు. హల్లెలూయా. అనురాగరహితులు ఎవరమ్మా? నిర్దయులు. నిర్దయులు అంటే దయలేని వారు. ఏముండదు ఎంతమంది పట్ల? దయ ఉండదు, కనికరం ఉండదు, జాలి ఉండదు, ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరండి ఈ బ్యాచ్ అని అడిగినట్లయితే తమ హృదయంలో, తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేని ప్రతి వారి జీవితంలో ఈ విధంగా ఉండాలి. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మనలో ఈ క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఉన్నాయంటారా? మనము దేవునికి చోటు ఇచ్చేవారమే అయితే, మన మనసులో దేవుడే కనుక ఉన్నట్లయితే, మనము దేవుడే కనుక నమ్ముకున్నట్లయితే ఈ క్యారెక్టర్స్కి మన దగ్గర స్థానం లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాటికి స్థానం ఉంది అంటే దేవుణ్ణి ఎక్కడో పక్కనెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. దేవుణ్ణి పక్కన పెట్టిన వారిని దేవుడు కూడా ఏం చేస్తాడు? పక్కన పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్తాం. అసలు హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు ఈ మాటలు చెప్పాము? ఈ మాటలు ఎందుకు చెప్పాము? ఎవరూ కరెక్ట్గా చెప్పట్లేదు. హిజ్కియా తండ్రి దుష్టత్వం కలిగిన వాడు దేవుని నమ్మిన వాడు కాదు.
దేవునికి వ్యతిరేకమైన పనులు చేసేవాడు, ఏది చెయ్యకూడదో అది చేసేవాడు, ఏది చెయ్యాలో అది చెయ్యనివాడు. ఇటువంటి వాడి కడుపున మహానుభావుడైన హిజ్కియా పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. పండిత పుత్ర పరమసొంట అంటూ ఉంటారు. మా నాన్న ఎక్కువ అంటూ ఉండేవాడు. తండ్రి పండితుడే కానీ కొడుకు సొంటట. కానీ ఈ సొంత కడుపుని ఒక మంచోడు పుట్టాడు. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఇతను ఎంత మంచోడు అని మనం చూసినట్లయితే చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథము 32వ అధ్యాయము, దినవృత్తాంతాలు 32వ అధ్యాయము 24 ఒకసారి. ఆ దినములలో హిజ్కియా రోగి అయి మరణ దశలో ఉండెను. అమ్మ ఒక్క నిమిషం. 29వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. హిజ్కియా ఏలన ఆరంభించినప్పుడు 25 ఏండ్ల వాడై 29 సంవత్సరములు యెరూషలేములో ఏలెను. అతని తల్లి జకరియా కుమార్తె, ఆమె పేరు అబియా. అతడు తన పితరుడు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులు తెరచి వాటిని బాగు చేసి యాజకులను లేవీయులను పిలువనంపి తూర్పుగా ఉన్న రాజవీధిలో వారిని సమకూర్చి వారికి ఎలాగూ ఆజ్ఞ ఇచ్చెను. లేవీయులారా, నా మాట ఆలకించుడి. ఇప్పుడు మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని మీ పితరుల దేవుడైన యెహోవా మందిరమును ప్రతిష్ఠించి పరిశుద్ధ స్థలములో నుండి నిషిద్ధ వస్తువులన్నిటినీ బయటికి కొనిపోవుడి. మన పితరులు ద్రోహులై మన దేవుడైన యెహోవా దృష్టికి చెడునడులు నడిచి ఆయనని విసర్జించి ఆయన నివాసమునకు పెడమము పెట్టుకొని దానిని అలక్ష్యము చేసిరి. మరియు వారు మంటపము యొక్క ద్వారములను మూసివేసి దీపములను ఆపివేసి పరిశుద్ధ స్థలమందు ఇశ్రాయేలు దేవునికి ధూపం వేయగయు దహన బలులు అర్పింపగయు ఉండిరి. అందుచేత యెహోవా యూదా వారి మీదను యెరూషలేము కాపురస్తుల మీదను కోపించి మీరు కన్నులారా చూచినట్లుగా వారిని ఆయన భీతికిని విస్మయమునకును నిందకును ఆస్పదముగా చేసెను. కాబట్టి మన తండ్రులు కత్తి చేత పడిరి, మన కుమారులు కుమార్తెలు భార్యలు చెరలోనికి కొనుక్కోబడిరి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. మన తల్లిదండ్రులు చేసిన పాపానికి, మన తల్లిదండ్రులను నడిచిన దుష్టత్వానికి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? సర్వనాశనం అయ్యారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆలయంలో ఏముండాలో అవి లేకుండా దరిద్రాన్ని తీసుకొచ్చి పెట్టాడు వాళ్ళు. కనుక మొట్టమొదట ఎప్పుడైతే హిజ్కియా మహారాజు అయ్యాడో, అభిషేకం పొందాడో, అభిషేకం పొందిన వెంటనే ఆయన చేస్తున్న మొట్టమొదటి పని ఏమిటంటే అందరినీ సమకూర్చి మనము దేవాలయం బాగు చేద్దామన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. అంతవరకు మూసి ఉన్న దేవాలయమును తలుపులు తెరిచి అందులో ఉన్న చెత్తను పారవేసి దేవాలయం కొరకు మొట్టమొదట ఈ దేవాలయాన్ని బాగు చేయడానికి మిమ్మును మీరు ప్రతిష్ఠించుకోనండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజుగారు అయిన తర్వాత చేసిన మొట్టమొదటి పని ఏంటి? మిమ్మును మీరు ప్రతిష్ఠించుకొని దేవాలయం పనికి రండి కాదు, దేవాలయం పనికి రావాలంటే, దేవాలయాన్ని బాగు చేయాలంటే, దేవాలయాన్ని శుభ్రపరచాలంటే మొట్టమొదట ఇది నా పని అని మిమ్మల్ని మీరు శుచిపరచుకొని మిమ్మల్ని మీరు ప్రతిష్ఠించుకొని. దేవునికి స్తోత్రం. దేవాలయపు పని చేయడానికి ప్రతిష్ఠిత అవసరం. ప్రతిష్ఠిత లేకపోతే ఆ పని ఎవరు ఖండితంగా చేయలేదు. ఆ పని ఖండితంగా ఇది నా డ్యూటీ అని చేయాలంటే ప్రతిష్ఠిత అనేది అవసరం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ విధంగా ఈ మహానుభావుడైన హిజ్కియా పరిపాలనలోకి వచ్చే యవన కాలంలోనే, యవన కాలం 25 సంవత్సరాల కాలంలో ఆయన పరిపాలనకు వచ్చాడు. ఆయన పరిపాలనలోకి వచ్చిన కాలం మొట్టమొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే దేవాలయమును బాగు చేయుట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా,
హల్లెలూయా. అంతేకాదు ఇంకా ఇతను చేసిన కొన్ని కార్యాలు చూడండి. 18వ వచనం చదవండి అమ్మా. 29:18 చదవండి. అప్పుడు వారు రాజైన హిజ్కియాకు పోయి మేము యెహోవా మందిరమంతటికి దహన బలి పీఠమును ఉపకరణములన్నిటినీ సన్నిధి రొట్టెల నుంచి బల్లను పవిత్రపరిచినాము. రాజైన అహజూయేలు కాలమున అతడు ద్రోహము చేసి పారవేసిన ఉపకరణములన్నిటినీ మేము సిద్ధపరిచి ప్రతిష్ఠించి ఉన్నాము. అవి యెహోవా బలిపీఠం మీద ఉన్నవని చెప్పిరి. అప్పుడు రాజైన హిజ్కియా పెద్దల కడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు, దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. రాజైన హిజ్కియా పట్టణపు పెద్దలను సమకూర్చి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు పెద్దలను పిలిచాడు ఆయన? ఎప్పుడు వీరందరినీ సమకూర్చాడు? ఎవరైతే దేవుని మందిరం కొరకు ప్రతిష్ఠించుకొని దేవాలయాన్ని బాగు చేసి దేవాలయంలో ఉన్న చెత్తను పాడవేసి దేవాలయంలో ఉన్నవాటిని తీసుకొచ్చి దానిని ఒక పద్ధతికి తీసుకుని వచ్చారో అప్పుడు గ్రామంలో ఉన్న, పట్టణంలో ఉన్న, దేశంలో ఉన్న పెద్దలందరినీ కూడా ఆయన పిలువనంపించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎక్కడికి? దేవాలయానికి తీసుకుని రావడానికి. దేవునికి స్తోత్రం. అప్పుడు ఆయన కొన్ని ఆజ్ఞలు జారీ చేశాడు. మనం ఎలా ఉండాలని ఆజ్ఞలు జారీ చేసి మరలా మనం మన దేవుణ్ణి ఆరాధన చేయాలని చెప్పినప్పుడు వాళ్ళు ఏం చేశారు చూడండి. ఒక్క నిమిషం, 20వ వచనమే చదువుదాం. రాజైన హిజ్కియా పెద్దల కడే లేచి పట్టణపు అధికారులను సమకూర్చుకొని యెహోవా మందిరమునకు పోయెను. రాజ్యము కొరకును, పరిశుద్ధ స్థలము కొరకును, యోధా వారి కొరకును పాప పరిహారార్థ బలి చేయుటకై 7 కోడెలను, 7 పొట్టేళ్లను, 7 గొర్రె పిల్లలను, 7 మేకపోతులను వారు తెచ్చించారు కనుక అతడు యెహోవా బలిపీఠం మీద వాటిని అర్పించడని అహరోను సంతతి వరకు యాజకులకు ఆజ్ఞాపించెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళందరూ దేవాలయానికి వచ్చిన తరువాత చేసే మొట్టమొదటి పని ఏమిటంటే దండం పెట్టుకుని వెళ్ళిపోవడంగా. ఏం చేశారంట? పాప పరిహారార్థ బలి. దేవునికి స్తోత్రం. దేవాలయానికి వచ్చిన వారు చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటంటే పాప పరిహారార్థ బలి చేయాలి. దేవునికి స్తోత్రం. పాప పరిహారార్థ బలి చెయ్యకుండా మనము దేవుని సన్నిధిలో ఆరాధన చెయ్యలేము. హల్లెలూయా. ఏమిటి పాప పరిహారార్థ బలి? ఇక్కడ మీరు గొర్రెలు, మేకలు, ఎడ్లు ఏవేవో అర్పించారు. అసలు ఇప్పుడు మనకి పాప పరిహారార్థ బలి ఏది? పాప పశ్చాత్తాపమే. ప్రభువా, నేను తప్పు చేశాను, నన్ను నేను నీతిమంతురాలని అనడానికి ఎవరికి అధికారం లే. మన అందరినీ కూడా ఏమైన వారిని, పాపము చేసిన వారిని, పాపము చేస్తూ ఉన్న వారిని. దేవునికి స్తోత్రం. అయితే పశ్చాత్తాపం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. దేవునికి స్తోత్రం. మొన్న ప్రభు వాళ్ళు చాలా మంది ఎగిరిపోయారు. దేవునికి స్తోత్రం కలుగును కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు కూడా కనపట్లేదు. హల్లెలూయా. ఏం లేదు, ఇక నేను గొడవలాడను, ఇక నా నోటు బయటికి వినిపించను అని చెప్పమన్నాను అంతే. హల్లెలూయా. 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 అంటే ఏ బలి చేయలేకపోతా ఉన్నారు? పాప పరిహారార్థ బలి చేయలేకపోతా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడి సన్నిధిలో చేయాల్సిన మొట్టమొదటి బలి ఏంటి? పాప పరిహారార్థ బలి చేసిన తరువాత మాత్రమే దేవాలయంలో ప్రవేశించగలం. హల్లెలూయా. మొట్టమొదట మన ఇల్లు కట్టబడాలంటే, మన రాజ్యం స్థిరపరచబడాలంటే, మన బ్రతుకు బాగోవాలంటే మొట్టమొదట చేయాల్సింది పాప పరిహారార్థ బలి, పశ్చాత్తాపము. దేవునికి స్తోత్రం. ఈ పశ్చాత్తాపము లేక ఈ పాప పరిహారార్థ బలి లేకుండా హిజ్కియా రాజ్యము స్థాపించబడలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతను చేస్తున్న ఈ పనులకు ఎంతవరకు వెళ్ళాడు అంటే చూడండి,
31వ అధ్యాయము 4వ వచనం చదువుతాం. టైం సరిపోదు కనుక మనం ముందుకు వెళ్దాం. యెహోవా ధర్మశాస్త్రమును బట్టి యాజకులను లేవీయులను ధైర్యం వహించి తమ పని జరుపుకున్నట్లు ఎవరి భాగములను వారికి ఇవ్వవలసినదని యెరూషలేములో కాపురమున్న జనులకు అతడు ఆజ్ఞాపించెను. ఆ ఆజ్ఞ వెల్లడి ఎగుడు తోడని ఇశ్రాయేలీయుల ప్రథమ ఫలమైన ధాన్య ద్రాక్షరసములను, నూనెను, తేనెను, వన్య ఫలములను విస్తారముగా తీసుకొని వచ్చిరి. సమస్తమైన వాటిలో నుండి 10వ వంతులను విస్తారముగా తీసుకుని వచ్చిరి. యోధా పట్టణంలో కాపురమున్న ఇశ్రాయేలు వారును యోధా వారును ఎద్దుల్లోను గొర్రెల్లోను 10వ వంతును, తమ దేవుడైన యెహోవాకు ప్రతిష్ఠితమైన వస్తువుల్లో 10వ వంతును తీసుకుని వచ్చి కుప్పలుగా కూర్చురి. వారు 3వ మాసమందు కుప్పలు వేయనారంభించి 7వ మాసమందు ముగించిరి. దేవునికి చెప్పలు కూడా దేవుడికి కనపడుతుంది. హల్లెలూయా. వీరికి వచ్చిన పశ్చాత్తాపం ఎలాంటి పశ్చాత్తాపం అంటే అంత పశ్చాత్తాపం కాదు. దేవునికి స్తోత్రం. వీరు దేవుడి సన్నిధికి దూరమైన కారణం చేత వీరి పితరుల కుటుంబాలన్నీ కూడా నాశనం అయిపోయాయి. మరలా ఒక నూతన జనరేషన్, హల్లెలూయా, ఒక నూతన తరం అని చెప్తా ఉన్నాడు. మన పితరులందరూ నాశనం అయ్యారు. మన దేవుడైన ప్రభువు వారు తృణీకరించిన కారణం చేత వారు నాశనం అయ్యారు. అలా కాకుండా మన జీవితాలు బాగుపడాలంటే రండి అని మొట్టమొదట దేవాలయం వరకు జనులు ప్రతిష్ఠించాడు. దేవునికి స్తోత్రం. దేవాలయం శుద్ధి చేయడానికి. దేవాలయం శుద్ధి అయిన తర్వాత పట్టణంలో ఉన్న వారిని పిలుస్తూ ఉన్నాడు అధికారులని. అయ్యా అధికారులారా, మీ జీవితాలు బాగుండాలంటే మొట్టమొదటి దేవుడి సన్నిధికి రండి అని బాగు చేసిన ఆలయంలోనికి తీసుకుని వచ్చాడు. దేవునికి స్తోత్రం. అలా వచ్చిన తర్వాత ఇదిగో మనం చేసిన తప్పిదాలు ఏమేమి మనం చేసినామని చెప్పి వారికి తెలియజేసి దేవునికి మనం చెల్లించవలసిన వాటిని మనం చెల్లించాలి అని చెప్పినప్పుడు వారు అన్ని విషయాల్లో కూడా దేవుని దగ్గర పశ్చాత్తాపడి పాపాన్ని ఒప్పుకొని ఎన్ని రకాల అర్పణలు తీసుకొని రావాలో అన్ని రకాల అర్పణలు వారు అంటే ఎప్పటి నుంచి మానేశారో అవన్నీ వారు తీసుకొని వస్తే ఎప్పుడు ప్రారంభమైందట దేవుడి సన్నిధిలో కుప్ప వేయడం? ప్రసాదం లేపండి. ఎప్పుడు? 3వ మాసమందు ప్రారంభమై అంటే ఎన్ని నెలల వరకు తెచ్చారు కానుకలు? లెక్కెట్టగలరంటారా? దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. ఆ కారణం చేత 29 సంవత్సరాలు రాజైన హిజ్కియా పరిపాలనా కాలంలో ఆయన ప్రారంభానికి వచ్చింది మొదలుకొని 29 సంవత్సరాలు దేశం క్షేమంగా ఉండడానికి గల కారణం ఏమిటంటే మొట్టమొదటి వారు దేవాలయాన్ని బాగు చేశారు. దేవునికి స్తోత్రం. దేవాలయం కొరకు జనులు ప్రతిష్ఠించబడ్డారు. ఆ దేవాలయంలో ఏ విధమైన కార్యక్రమాలు జరగాలి, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరగడానికి రాజుగారే ఒక పరిచారకుడిగా ముందుకు వచ్చి, రాజుగా లేడు, ఒక పరిచారకుడిగా వచ్చి, ఏమంటే రాజు పెద్ద, గ్రామ పెద్దలు పెద్ద, రాజు పెద్ద, కానీ రాజు గ్రామాధికారులను పిలిచి రండి ఆలయానికి వెళ్దామని చెప్పి వీళ్ళందరినీ తీసుకుని ఆయన దేవుని ఆలయానికి వెళ్ళి వారు ఏం చేయాలని చెప్పినప్పుడు అలా వారు చేసినప్పుడు రాజు మాట ప్రకారంగా వారు జీవించినప్పుడు దేవునికి స్తోత్రం. ఎన్ని సంవత్సరాలు క్షేమంగా ఉన్నారు? ఎలా చెప్తున్నాం అన్నమాట? ఎలా చెప్తున్నాం అన్నమాట? అక్కడ చదివాం మనం. అతను రాజ్యానికి వచ్చింది మొదలుకొని 29 సంవత్సరములు అతను రాజ్య పరిపాలన చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే హిజ్కియా కాలంలో దేశం ఎలా ఉంది? క్షేమంగా, సస్యశ్యామలంగా ఉంది. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఒకసారి చప్పట్లు కూడా దేవుని కనపడుతుంది. హల్లెలూయా. ఈరోజు మన బ్రతుకులు బాగోవాలి అంటే, హల్లెలూయా, ప్రతి ముఖములో నవ్వు ఉండాలి అంటే కితకితలు పెట్టుకుని నవ్వుకోవడం కాదు. హల్లెలూయా. హల్లెలూయా. ఒక సినిమా హాస్య నటుడు ఒకడు ఉండేవాడు, అమెరికా హాస్య నటుడు చార్లెస్ చాప్లిన్ అని ఒక హాస్య నటుడు. నిజంగా ఆయన నడకే ఒక నవ్వు, ఆయన చూపు ఒక నవ్వు, ఆయన నవ్వే ప్రజల్లో నవ్వించేది. హల్లెలూయా. హల్లెలూయా. వచ్చాడ్రా అనే టైంలో ఉండేది నవ్వే నవ్వు అనమాట.
కానీ వాడిని ఒకసారి కలిపితే వాడు చెప్పాడు, నా బ్రతుకంతా ఏడిపోయాడు. వాడి జీవితంలో నెమ్మది కానీ, శాంతి కానీ, సమాధానం కానీ, ప్రజలను నవ్వించడానికే అతను నవ్వుతూ ఉన్నాడు, కానీ నిజ జీవితంలో అతనికి నవ్వు అనేది లేదు. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. నిజ జీవితంలో నవ్వు లేని వారే రకరకాల ప్రోగ్రాలు చూస్తూ ఉంటారు. టీవీల్లో, సెల్ ఫోన్లో రకరకాల ప్రోగ్రాలు వస్తూ ఉన్నాయి, కామెడీ ప్రోగ్రామ్స్. నిజ జీవితంలో నవ్వు లేని వారి నవ్వులు చూడడానికి వాటి దగ్గర కూర్చుంటూ ఉన్నారు. హల్లెలూయా. ఈ మధ్య టిక్టాకుల్లో వాళ్ళు ప్రదర్శన ఇవ్వాలని చెప్పి చాలామంది ప్రయాసపడుతూ ఉన్నారు. ఎందుకమ్మా టిక్టాక్? అందులో ఏం చూపించడానికి? వాడు రియాలిటీ కనిపించుకోవడానికి ట్రైన్ ఎక్కి ఒరే ఫోటో తీరా అన్నాడట. ట్రైన్ వెళ్తూ ఉంటే ఫోటో తీస్తూ ఉంటే లోపల బ్రిడ్జి వచ్చింది, అయిపోయాడు, చచ్చిపోయాడు. ఇంకొకడు నేను పైకి ఎగురుతాను ఫోటో తీయన్నాడట. అడిలో ఎగిరి మక్కేస్తూ ఉన్నాడు, మెడన్నరాలు తిరిగి చచ్చిపోయాడు. ఎదిగి ఎదవ కట్టినలు. దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది గోడ మీద కూర్చొని మరి ఫోటో తీర సెల్ఫీ పడితే ఫినిష్. హల్లెలూయా. పనికి మాలిన ఫ్యాషన్, పనికి మాలిన టిక్టాక్, పనికి మాలిన షేరింగ్లు. హల్లెలూయా. హల్లెలూయా. వారి జీవితంలో, నిజ జీవితంలో ఏం లేదు, నవ్వు లేదు. నీ ముఖంలో నవ్వు ఉండాలంటే, నీ ముఖంలో సంతోషం ఉండాలంటే, నీ ముఖంలో ఆనందం ఉండాలంటే ప్రభువులో ఉంది. ఆనందించుడి, మరలా చెప్తున్నాను, ఆనందించి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎవరు చెప్తా ఉన్నారన్నమాట? ఫిలిప్పీ భక్తుడు చెప్తా ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఆనందించండి, మరలా ఆనందించండి. మీ సహనం ఏంటో సకల జనులకు తెలియజేయండి అన్నాడు ఆయన. మీ సహనాన్ని ఏం తెలియజేయాలి? సకల జనులకు మన సహనాన్ని. హల్లెలూయా. పౌలు గారు అంటాడు, మీ విశ్వాసము సర్వలోకములో ప్రచురము చూడటం బట్టి నేను నా దేవునికి మొట్టమొదటిగా యేసు క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను అన్నాడు ఆయన. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓ పౌలా, ఓ సహోదరుడా, ఎందుకు నువ్వు దేవునికి వందనాలు చెల్లించున్నావు అంటే, నా సంఘములో ఉన్న విశ్వాసం సర్వలోకములకు కూడా ప్రచురం అవుతూ ఉంది. అందుకని ఇటువంటి గొప్ప సంఘం నేను కలిగి ఉన్నందుకు, ఇటువంటి గొప్ప సంఘాన్ని దేవుడు నాకు ఇచ్చినందుకు, ఈ సంఘాన్ని బట్టి నేను దేవునికి యేసుక్రీస్తు ద్వారా వందనాలు తెలియజేస్తున్నాను అంటున్నాడు ఆయన. చప్పట్లు కూడా దేవుడు గారు. హల్లెలూయా. ఈరోజు సర్వలోకములో ప్రచురితమయ్యేది మన విశ్వాసమా, మన తిట్లా, మన క్యారెక్టరా? ఏమి అందరికీ తెలుస్తూ ఉంది? మన బుద్ధి అందరికీ తెలుస్తూ ఉందా? మన విశ్వాసం అందరికీ తెలుస్తూ ఉందా? మన మంచితనం అందరికీ తెలుస్తూ ఉందా? మనలో ఉన్న చెడ్డతనం అందరికీ తెలుస్తూ ఉందా? ఏమి తెలియజేసేవారిగా మనం ఉన్నాం? హల్లెలూయా. 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 హిజ్కియా తన జీవితం అందరికీ తెలియజేయబడతావు. హిజ్కియా ఎప్పుడైతే పరిపాలనకు వచ్చాడో దేశానికి క్షేమం కలిగింది. హల్లెలూయా. దేశ ప్రజలందరూ సంతోషంగా ఉండడానికి గల కారణం ఏంటంటే, హిజ్కియా తన మాత్రమే కాక తన దేశ ప్రజలందరికీ క్షేమం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, ప్రజలందరినీ కూడా ఆయన ఎక్కడ మళ్ళించాడు? దేవుని వైపు మళ్ళించాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతను దేవుని ఆలయమును బాగు చేయడానికి మనసుతో దృఢపరుచుకున్న దగ్గర నుంచి కూడా అతని రాజ్య పరిపాలన వరకు ఆయన క్షేమంగా, ప్రజలు క్షేమంగా ఉండడం గల కారణం దేవుడు ఆయనకు తోడై ఉన్నాడు. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఈ గర్వము అనేది ఒకటి ఉంది, చూశారు? అది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు. హల్లెలూయా. 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 గర్వం అనేది ఆటోమేటిక్ ఏమవుతుంది? ఒకవేళ కొన్నిసార్లు మనం దేవాలయంలో బాగా పాటలు పాడుతుంటే మిగిలిన వారు సరిగా పాడకపోతే ఏంటంటే, పాడేలే, నేను ఉన్నాను కదా, నువ్వెందుకు అనవసరంగా దీనికి ఎందుకు పంపించారు బాబు నా పాట పాడు చేయడానికి ఫీలింగ్. అంటే నేనే పాడగలను. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఎవరికైనా వాక్యం ఇచ్చారు, దానికి ఇచ్చిన వాక్యం అదేం చెప్తుంది, నాకు ఇస్తే నేను చెప్తాను, ఈ టైప్లో ఉంటూ ఉంటుంది. ఏం బయలుదేరిందంటే గర్వం, ప్రౌడ్. దేవునికి స్తోత్రం. ఇది ఎప్పుడైతే వచ్చిందో
నాశనానికి ముందు గర్వము నడుచును. దేవునికి స్తోత్రం. ఇంకా వారి ఆత్మీయ జీవితం అంతా నాశనం అయిపోవడం గల కారణం ఏమిట్రా అంటే గర్వము. దేవునికి స్తోత్రం. ఈ మధ్య వచ్చినట్టుంది కదా ఈ సబ్జెక్టు, ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే గర్వం. మీరు ఒకసారి మళ్ళా తిరగేయండి. రాయలేని వారు ఉంటే ఆ యూట్యూబ్లో చూడండి, టిక్టాక్లు మానేసి. హల్లెలూయా. ఒకసారి మరలా ఆత్మీయ జీవితాన్ని నాశనం చేసే క్యారెక్టర్లు ఏమైతే ఉన్నాయో పాలు నువ్వేమో చూసావా? వినలేదు, చూడలేదు. యూట్యూబ్లో ప్రోగ్రామ్ చూసే ఎప్పుడైనా నాది మన ప్రోగ్రాలు ఇప్పుడు మనకంత ఖాళీ లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలామందికి టిక్టాక్ మీద ఎట్ట ఉంటుంది తప్ప ఎవరికి ఒక్కడి చేయండి. స్తోత్రం. ఎంతమంది చూసారు చెప్పండి ఒకసారి మరలా. ఇక్కడ విన్నది కాకుండా మరలా మిగిలిన వారికి ఖాళీ లేదు, ఫోను లేదు. అవునంటారా? చెత్తను చూడడానికి అయితే ఈరోజు అధిక శాతం కుటుంబాల్లో గొడవలు రావడానికి, భర్త భార్యలు విడిపోవడానికి చాలా కారణం ఏంటంటే ఫోన్. ఏంటంటే ఫోన్. ఈ ఫోను కుటుంబ జీవితాలను నాశనం చేస్తూ ఉంది. భార్య భర్తల మధ్య విభేదాలు కలుగు చేస్తూ ఉంది. అత్తా కోడల మధ్య విభేదాలు కలుగు చేస్తూ ఉంది. కారణం ఏంటంటే ఇంటి పని శుభ్రం అవ్వట్లేదండి ఫోన్ ద్వారా. మొదటి విషయం, ఎవరైనా వస్తారు, ఇల్లు బాగోలేదు, గబగబా తుడాలి అని చెప్పి గబగబా చీకట్లో చూసేసి పక్కకు దోసేసి ఈ ఫోన్ పెట్టుకుని పక్కకు పోతా ఉన్నారు. ఏమిటో ఈ ఫోన్లో ఉన్నాయి. హల్లెలూయా. వంట చేస్తూనే ఉన్నారు, టిక్టాక్ చూస్తూనే ఉన్నారు, కూర మాడింది. ఏమిటి కారణం? ఫోన్. హల్లెలూయా. అసలు ఈ ఫోన్ ఎందుకు నేను అడుగుతాను. మీలో చాలామంది ఉన్నారు, ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా? లేకపోతే ఫోన్ ద్వారా మీరు ఇంట్లో ఏమైనా నేర్చుకుంటున్నారా? ఇప్పుడు స్టూడెంట్స్ ఉన్నారు, మంచి స్టూడెంట్లు ఉన్నారు, పనికిమాలిన స్టూడెంట్లు ఉన్నారు. ఫోన్ ఉపయోగం, ఇయర్ ఫోన్స్ ఉపయోగం ఏంటంటే బిజీ షెడ్యూల్. వారికి చదవడానికి అవ్వదు. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు చైతన్య కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, లేదా ఆదిత్య కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి రాజమండ్రి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, ఇక్కడ నుంచి వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు, కాలేజీకి ఉద్యోగాలకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు. వారు ఉదయాన్నే లేవాలి, ఉదయాన్నే ట్రైన్ పట్టుకోవాలి, వైజాగ్ పోవాలి ఉద్యోగానికి, మరలా సాయంత్రం రావాలి. ఈలోగా కొన్ని విషయాలు వాళ్ళు నేర్చుకోవాలి. ఎందుకంటే కొందరు ఎంత వయసు వచ్చినా కొంత ఆరాటం ఉంటుంది, ఇంకా నేర్చుకోవాలని ఆరాటం కలిగిన వాళ్ళు కొందరు ఉంటారు. అప్పుడు అటువంటి వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే వారికి సమయం లేదు, చదవడానికి సమయం లేదు. అప్పుడు ఇయర్ ఫోన్స్ పెట్టేసుకొని ఒక సబ్జెక్ట్ వైజ్గా వారు వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. వారికి కావలసిన పాఠాలు ఏవో వారి చెవిలో వినబడుతూ ఉంటాయి, దాన్ని నెమరు వేసుకుంటూ వెళ్తూ ఉంటారు. హల్లెలూయా. అలాగే కొందరు ఏ సువార్తకో లేకపోతే ఏ దేవుని పాటలు వినడానికో ఉపయోగించే వాళ్ళు ఉంటారు, నేర్చుకోవడానికి, రాగాలు పట్టుకోవడానికి. హల్లెలూయా. హల్లెలూయా. మంచిది. మరి నీకెందుకు సెల్ ఫోన్ ఇంట్లో ఉన్నదానివి? అదేంటండి మా ఆయన ఫోన్ చేస్తాడు, ఫోన్ చేసి ఒక మామూలు ఫోన్ పెట్టుకుని టిక్టాక్లో మళ్ళీ నెట్ బ్యాలెన్స్ లేదు. హల్లెలూయా. చాలామంది వారు బతుకులు వారు నాశనం చేసుకోవడం గల కారణం ఏంటంటే ఫోనే. కొన్ని లక్షలు ఉన్నాయి ఈరోజు ఆధారాలు. హల్లెలూయా. 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 మా ఆవిడకు కూడా ఫోన్ కావాలనిపించింది. వెంటనే ఫోన్ కొన్నాను. చెప్పాలి కదా మరి, కస్టమర్కి లేదని. ఏం ఫోన్ రా అంటే ల్యాండ్ ఫోన్ కొన్నాను. ఏ ఫోను? ల్యాండ్ ఫోన్. ఎందుకు ల్యాండ్ ఫోన్ కొన్నాను అంటే మామూలుగా ఫోన్ చేస్తే ఈ ఫోన్ ఎక్కడ ఉంటుంది, ఈవిడ ఎక్కడో ఉంటుంది. నాకు విషయం చెప్పాలి, ఏమమ్మా బజార్ ఏం తేవాలని అడగాలి, అంతకంటే ఏం లేదు. ల్యాండ్ ఫోన్ అయితే ఇల్లంతా మోగుతుంది కాబట్టి పరిగెట్టి ఫోన్ దగ్గరికి వస్తుంది అంతే. లేదు బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ కావాలి, ఒక 800 కూడా ఫోన్ కొనిచ్చాం, అయిపోయింది, ఇంకేం కూడా లేదు. స్తోత్రం. అంతకంటే ఏమైనా అవసరం ఉంటారా? హల్లెలూయా. హల్లెలూయా. చెప్పండి, ఫోన్ మా కుటుంబంలో ఏ తగాదాలు తేలేదన్న వాళ్ళు ధైర్యంగా చేయొద్దండి. ఫోన్ మా కుటుంబంలో ఏ తగాదాలు తేవట్లేదని అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. అంటే మీ కుటుంబాలను నాశనం చేసే ఫోన్ మీకు ఎందుకంటారు అసలు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యం చూడడానికి నీకు ఉపయోగపడిన ఫోన్ నీకు ఎందుకు? నీకు ఏదైనా ఒక వస్తువు ఉంది అంటే అది దేవుని నామం మహింపరిచేదిగా ఉండాలి.
నీ ఇంట్లో ఉన్న వస్తువైనా ఏదైనా కానీ నీ జీవితంలో ఏదైనా కోరుకుంటే దాని ద్వారా దేవునికి మహిమ రావాలి. ఉదాహరణకు ఒక కారు నీకు కావాలి, ఆ కారు ద్వారా దేవునికి మహిమ రావాలి. హల్లెలూయా, హల్లెలూయా. హిజ్కియా జీవితం మనం చూస్తూ ఉన్నాం. మరొకసారి ఆ మాట మనం చూద్దాం. ఈ గర్వం అనేది ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందో ఒకసారి మాట పట్ల చదువమ్మా. ఇందాక చదివే 32వ అధ్యాయము 24వ వచనం ఒకసారి. ఆ దినములలో హిజ్కియా రోగి అయి ఎందుకని 25వ వచనం. అయితే హిజ్కియా చెప్పండి అందరూ, మనసును గర్వించి దేవునికి స్తోత్రం కలిగించాలి. ఎక్కడ గర్వం వచ్చింది? ఎక్కడ దేవునికి చోటు ఇవ్వట్లేదు ప్రజలు? మనసులో దేవునికి చోటు ఇవ్వట్లేదు. అందుకే చేయడానికి కార్యాలు చేయడానికి దేవుడు భ్రష్ట మనసుకి అప్పగిస్తూ ఉన్నాడు. హిజ్కియా కూడా ఎక్కడ గర్వించాడట? మనసులో గర్వం వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హిజ్కియా మనసులో ఎప్పుడైతే గర్వం వచ్చిందో రోగము కూడా వచ్చేసింది. ఏమొచ్చేసింది? రోగం కూడా. చదవండి. మనసును గర్వించి తనకు చేయబడిన మేలుకు తగినట్టు ప్రవర్తింపనందున అతని మీదకి యూదా యెరూషలేము మీదకి వారి మీదకి కోపము రాగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హిజ్కియా మనసులోనికి గర్వం ఎప్పుడైతే వచ్చిందో ఒక హిజ్కియాతో ఆగిపోలేదు. యూదా మీదకి యెరూషలేము మీదకి కూడా దేవుని కోపం వచ్చింది. అంటే అటు ప్రజానాశనము, దేశనాశనము, రాజు నాశనము. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి నమ్ముకున్న నీ మనసులో ఒకవేళ తేడా జరిగితే, గర్వం అనేది ప్రవేశిస్తే, హల్లెలూయా, నేను మంచి భక్తుని భక్తురాలను నువ్వు తలస్తే నీ కుటుంబాన్ని నాశనం చేసుకోవడానికి నువ్వే కారణం అవుతావు. దేవునికి స్తోత్రం. అందుకని దేవుడు హిజ్కియాతో చెప్తున్నాడు. ఏమని? హిజ్కియా, నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. దేవునికి స్తోత్రం. ఏమండి, చచ్చిపోవడానికి ఇల్లు చక్కబెట్టుకోవడానికి సంబంధం పెట్టండి? అవును. నువ్వు చచ్చిన తర్వాత అక్కడ ఉండాలంటే ఎక్కడే నువ్వు ఎలా ఉన్నావు, నీ ఆత్మీయ జీవితం ఎట్లా ఉంది, నువ్వేం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. విశ్వాసంలో కరెక్ట్గా ఉన్నావా? ప్రేమలో కరెక్ట్గా ఉన్నావా? శ్రవంతి, దయలో కరెక్ట్గా ఉన్నావా? నేను ఏమైనా చెప్పాను, నీకు ఏమైనా వినపడిందా? వినపడిందా? నువ్వు ఎక్కడో ఉన్నావు, అక్కడికి వెళ్ళొద్దని చెప్తున్నాను నేను. చాలామంది అక్కడికే వెళ్తున్నాను, చాలామంది అక్కడికే పోతున్నారు. ఏమంటే మీరు తెల్లారుజామున నిద్రవుతారు, పగలు నిద్రవుతారు, సాయంకాలం నిద్రవుతారు, రాత్రి గుడిగులో నిద్రవుతారు. ఏంటంటే ఈ బతుకులు నాకు అర్థం అవ్వదు. బతుకులో ఎప్పుడు నిద్రేనేటి? ఈ దరిద్రం ఎలా వస్తుంది మీకు నాకు అర్థం అవ్వట్లేదు. హల్లెలూయా. అసలు దేవుడి సన్నిధిలో పడుకునే దరిద్రం ఏమిటండి? ఈ నిద్ర అయ్యే దరిద్రమే మన బ్రతుకుని నడిపిస్తూ ఉంటాం దరిద్రంగా. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చెప్పాను చూసారా? ఎంత డిస్టర్బెన్స్ వచ్చిందో. ఏం చెప్పడం జరిగింది? నాశనానికి ముందు ఎంత సింపుల్గా చెప్పేసాడు. హల్లెలూయా. నాశనం సరికొచ్చు. నాశనానికి ముందు ఏమొస్తుంది? ఎప్పుడైతే హిజ్కియా మనసులో గర్వం వచ్చిందో, ప్రసాద్ గారు, హిజ్కియా మనసులో గర్వం వచ్చిందో ప్రజలు నాశనానికి కారకుడైపోయాడు. ప్రజలు నాశనం అయిపోతూ ఉన్నారు, రాజు నాశనం అవుతూ ఉన్నాడు, దేశం నాశనం అవుతా ఉంది. నువ్వు ఎప్పుడైతే నీ హృదయంలో గర్వాన్ని తెచ్చుకుంటావో, నేను బాగానే ఉన్నాను అనుకుంటావో, నీ కుటుంబంలో నాశనం అనేది ప్రారంభమవుతుంది. హల్లెలూయా. అందుకు ఆయన చెప్తా ఉన్నాడు, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో. హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో. అర్థమైపోయింది హిజ్కియా, నేను చావడం ఏంటి, నా ఇల్లు చక్కబెట్టి ఆయనకి అర్థమైపోయి. ఏమిటి స్తోత్రం కలుగును కాక. సమయం ఉందో లేదో తెలియదు, సమయం ఉందో లేదో. ఇప్పుడు బాగానే ఉన్నాం, పొరపాటుని ఒక కరోనా ఒకటి ఎంటర్ అయిందంటే అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఒక గేటు
లోపలికి ఇంకేమి రావు, బయటకి ఏమి వెళ్ళావు. హల్లెలూయా. అలా బాగుంటుందంటారా? మన ఇంటికి అన్నీ వస్తాయి, కాయగూరలు అయ్యాయి, మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. బాగుంటుందంటారా? హల్లెలూయా, హల్లెలూయా. ఎవరో ఒక ఆయన ఐచియట, ఆయన చనిపోతే భార్య పిల్లలు ఉన్నారు, ఆ లోపల చూస్తూ ఉంది బాడీ, డెడ్ బాడీ. భార్య పిల్లలు అందరూ బయట ఉన్నారు, ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు వస్తుందని. నానా అని పరిగెట్టి ఏడవడానికి వెళ్ళలేని పరిస్థితి, బోరుని ఏడవడానికి అవకాశం లేని పరిస్థితి. డబ్బులు ఉన్న వాళ్ళే వచ్చేసినారు. ఈరోజు కూడా దేవుడు అడుగుతున్నాడు, హిజ్కియా నువ్వు మరణం అవుతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన ఇల్లు మనం ఏం చేయాలి? నేను బాగానే ఉన్నాను అన్నానికి అధికారము. ఎప్పుడైతే నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వలేదో నువ్వు రెడీగా ఉన్నట్టే. హల్లెలూయా. నీ బ్రతుకు బాగోవాలంటే వెంటనే ఏం చేయాలి? మరలా ప్రత్యర్థపడాలి. ఈరోజు నీకు వార్నింగ్, ఈరోజు నీకు ఒక హెచ్చరిక. ఎలా ఉంది నీ ఇల్లు? హిజ్కియా సమయం ఉందో లేదో తెలియడానికి వెంటనే గోడ తట్టు తిరిగి ప్రార్థన చేస్తున్నాడు. దేవా, నీ సన్నిధిలో యథార్థమైన హృదయం కలిగిన వాడనై నేను ఎలా నడుచుకున్నానో కృపతో 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 జ్ఞాపకం చేసుకో. దేవునికి స్తోత్రం. ఈ పనికిరాని విషయాలు చెప్పట్లేదు ఆయన, జరిగిపోయిన విషయాలు చెప్తున్నాడు. అయ్యా, నీ సన్నిధిలో ఒకప్పుడు నేను ఇలా బ్రతికానయ్యా, ఏదో పొరపాటు నేను తప్పిపోయాను, నన్ను క్షమించు ప్రభు. ఎప్పుడైతే దేవుడి సన్నిధిలో ఏడ్చాడో అతను చేసిన మంచితనం, అతను ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, రాజ్య పరిపాలనకు వచ్చినప్పుడు ఆయన చేసిన కష్టాన్ని దేవుడు చూసి అతనికి ఒక అవకాశం ఇచ్చాడు. యేసు ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత నువ్వు ఎప్పుడైనా కొంతకాలమైనా బాగున్నావా? నువ్వు దేవుడి సన్నిధిలో ప్రభా మొదట్లో నేను ఎలా బ్రతికానో జ్ఞాపకం చేసుకొని చెప్పడానికి నీ దగ్గర ఆధారాలు ఏమైనా ఉన్నాయా? యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత నీలో మంచితనం ఏమైనా వచ్చిందా? యేసు ప్రభు దగ్గరికి వచ్చాక కొంతకాలమైనా మంచిగా బ్రతికావా చెప్పడానికి? చచ్చిపోయిన తర్వాత మాత్రం అంటారు పాస్టర్ గారు. నేను అన్నాం ఏమని? క్రీస్తునందు మృతులైన ధన్యులు వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొంది. నేను ఎలాగంటే విశ్రాంతి పొందుతున్న అగ్నిగుణములు కాలుతూ ఉంటారు. విశ్రాంతి ఎక్కడ ఉంటుంది? యేసు ప్రభు నమ్ముకున్నారు కానీ బతుకుల్లో మార్పులు. బైబిల్లో మాట ఉంది, క్రీస్తునందు నిద్రించిన వారును నశించిరి. నేను అడుగుతూ ఉంటాను, ఏమండి క్రీస్తునందు నిద్రించిన వారు ధన్యులని చెప్పారు, మరి క్రీస్తునందు నిద్రించిన వారు నశించారని కూడా బైబిల్లో ఉంది. అది కూడా మాట్లాడాలి కదా. అది మాట్లాడుతూ కానుక ఎవరనేమో, ఈ దరిద్రపు కానుక కూడా కావాలా అక్కడ దరిద్ర మాటలు చెప్పడానికి? హల్లెలూయా. ఎలా ఉంది నీ ఇల్లు? విశ్వాసంలో, ప్రేమలో, క్షమాపణలో, ప్రత్యాత్తాపంలో, సాక్ష్యములో యథార్థమైన భక్తి ఉందా? దేవునికి స్తోత్రం. కరోనా హెచ్చరిక చేస్తూ ఉంది, నీ ఇల్లు చక్కబెట్టుకో. కరోనా అందరికీ సుఖమే, కరోనా ఎవరి దగ్గరికి వస్తుందో తెలియదు. నీ ఇల్లు చక్కబెట్టుకో అని చెప్తావు. ఏమని చెప్తా ఉంది? నేను సావు అని చెప్పట్లేదు, చస్తావు. అయితే నీ ఇల్లు చక్కబెట్టుకో. చక్కబెట్టుకోవడానికి ఏం చేసేవాడిని? హృదయానికి ఏం చేసేవాడిని? ఆయనతో తిరిగి ప్రభు అప్పుడు నేను ఎలా బతికానో నీకు తెలుసు కదా ఆయన. ఏది మనకేమైనా సాక్ష్యం ఉందా? దేవునికి స్తోత్రం కలుగుతా. హల్లెలూయా. అటువంటి సాక్ష్యం నీకు కావాలంటే నువ్వు దేవుని సన్నిధిలో నీ బ్రతుకు మార్చుకోగలవు. దేవుడే నిన్ను క్షమించేవాడు. దేవునికి స్తోత్రం. కట్టుకుని ఇల్లేదో ఎలా కట్టుకోవాలి? బాగా కట్టుకోవాలి. లేదండి నేను రేకులు వేసుకుంటానండి, అంత దౌర్భాగ్యం నీకెందుకు? దేవుడిని ఆశీర్వదిస్తానని చెప్పినప్పుడు హల్లెలూయా. కట్టుకుని ఎలా కట్టుకోవాలరా? మంచిగానే కట్టుకోవాలి. ముందు స్లాబ్ వేసేసుకో, రేకులు ఆలోచన తీసి ముందేం చేయి, తర్వాత కట్టుకోవాలి. హల్లెలూయా. ఇంటికి ఏముండాలి? ఏముండాలి? పునాది ఉండాలి. దేవునికి స్తోత్రం. పునాది లేకుండా ఇల్లు లేదు. ఈరోజు చాలామంది క్రైస్తవులకి ఏమీ లేదు, పునాది లేదు. నిన్న ఒక సహోదరికి ఫోన్ చేశాను, ఏమ్మా ఏంటి మీ పరిస్థితి అంటే, మీరు మాకు ప్రభు వల్ల ఇవ్వనన్నారు కదా, అందుకే నేను రావట్లేదు. కొన్ని కుటుంబాలు వచ్చాము, ఎంప్లాయీస్ కుటుంబాలు, 12 నుంచి 15 కుటుంబాలు. మీరు మాకు ఆభరణంతో ప్రభు వల్ల ఇస్తే మీ మందిరానికి వచ్చేస్తాం. అలా నేను చేయలేము. హల్లెలూయా. అంటే వాళ్ళ ఉద్దేశం అంటే మేము ఎంప్లాయీస్ కనుక తప్పనిసరిగా మాకు
మా దశభాగానికి అయినా పాస్టర్ గారు ప్రభు ఫలిస్తారని అనుకున్నారేమో. నేను అలా చేయను సార్. దేవునికి స్తోత్రం కలుగుతుందా. కేవలము బల్ల ఇవ్వలేని కారణం చేత వారు రాలేదు. అంటే వారు బల్లకి ఎంత ప్రిఫరెన్స్ ఇస్తున్నారండి. హల్లెలూయా. బల్లకి ఎంత ప్రిఫరెన్స్ చూడండి. ప్రభు బల్ల లేకపోతే మేము రామన్నారు అంతే. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. వాక్యం నచ్చింది, కానీ దాంతోపాటు ఏం కావాలి? మరి మారు మనసు పొందండి. అది కష్టం, ఇది కష్టమే. దేవునికి స్తోత్రం కలుగుతుంది కాక. హల్లెలూయా. మనమేమో వాక్యం తెలిసి బల్లకి పడతామని ఊరి మీద తిరగడానికి. హల్లెలూయా. ఎక్కడ కట్టుకోవాలి? ముందు పునాది మీద ఇల్లు కట్టుకోలేని వాళ్ళకి ప్రభు బలం ఇంపార్టెంట్. అయితే పునాది మీద ఇల్లు కట్టుకుంటే, పునాది కట్టేసింది, పునాది మీద ఎలాంటి ఇల్లు కట్టాలి? రేకుల ఇల్లు, తాటేకి ఇల్లు, ఇలాంటి ఇల్లు కాదు. చదవండి, నేను ముగిస్తున్నాను. కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం ఒకసారి. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది వేసితిని, మరి ఒకడు దాని మీద కొట్టుచున్నాడు. ప్రతివాడును దాని మీద ఎలాగ కొట్టుచున్నాడో జాగ్రత్తగా చూచుకొనవలెను. వేయబడినది తప్ప మరి పునాది ఎవడను వేయనేరడు. ఈ పునాది యేసుక్రీస్తే. ఎవడైనను ఈ పునాది మీద బంగారము, వెండి, గడగడ రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితో కట్టిన ఎడల వాని పని కనబడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. మరియు వాని పని ఎట్టిదో దానిని అగ్నియే పరీక్షించును. పునాది మీద ఒకడు కట్టిన పని నిలిచిన ఎడల వాడు జీతం పుచ్చుకొనును. ఒకని పని కాల్చివేయబడిన ఎడల వారికి నష్టము కలుగును. అతడు తన మట్టుకు రక్షింపబడును గాని అగ్నిలో నుండి తప్పించుకున్నట్టు రక్షింపబడును. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాస్టర్ గారికి కూడా కష్టమే. పాస్టర్ గారికి కూడా ఒకవేళ రక్షించబడితే రక్షించబడచ్చు, లేకపోతే ఈయన కూడా అగ్నిగుండంలో పోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే పాస్టర్ గారు ఇల్లు కట్టేటప్పుడు ఎలా కట్టాలట? జాగ్రత్తగా కట్టాలి ఇల్లు పాస్టర్ గారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇల్లు ఏమాత్రం తేడా వచ్చినా, వినండి, ఇల్లు ఏమాత్రం తేడా వచ్చినా పాస్టర్ గారికి ఏమి రాదు? జీతము రాదు. హల్లెలూయా. పాస్టర్ గారికి ఏమి రావాలి? ఎవరి దగ్గర నుంచి? దేవుడు. మనుషుల దగ్గర నుంచి కాదమ్మా, దేవుడి దగ్గర నుంచి రావాలి. కనుక ఆయన ఏం చెప్పాడు అలా చేస్తే ఏంటి నష్టం? ఆయన ఎలా చెప్పాడు అలా చేస్తే నష్టం ఏంటి? దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఆయన ఎలా చెప్పాడు అలా చేస్తే జీతము? ప్రభా 15 మంది పోతున్నారు నాయన, ఏమిరా నీకు బాధ ఏంట్రా అని అడుగుతున్నాడు ఆయన. అలాగే ఒకసారి అడిగాను, ప్రభా చాలా మంది పోతారు, నీకు ఏంట్రా బాధ? సంఘం నాదా నీదా అన్నాడు ఆయన. అప్పటి నుంచి నోరు మూసేసి నాకు ఎందుకు వచ్చింది బాధ, ఆయన చెప్పమనేది చెప్తే సరిపోద్ది కదా. సింపుల్గా మీకు మాట చెప్తాను రామా. ఈ అమ్మాయికి వచ్చిన కళ వచ్చిందట ఒకసారి. ఆ కళ ఎలాంటిదో సరదాగా చిన్నదే. ఏంటంటే బాప్తిజం తీసుకుంటాడు కళలో. అందరికీ ప్రైజ్ లార్డ్. నాకు వచ్చిన కళ ఏంటంటే నేను బాప్తిజం తీసుకున్నాను. అంటే దేవుడు రాకడ కూడా వస్తుందంట. వస్తే నేను అప్పుడు బాగా వజ్రాలు, వెండి, బంగారం ధరించుకొని ఉన్నాను. నేను 10 ఆజ్ఞలు పాటించి దేవుళ్ళ నమ్మకంగానే ఉన్నానంట. అప్పుడు నన్ను పిలిచారంట దేవుడు. పిలిచి నిన్ను అగ్నిగుండంలో వేసేస్తున్నాము అని అన్నారంట. అంటే అదేంటి ప్రభు, నీ దగ్గర చాలా నమ్మకంగా ఉన్నాను కదా, నన్ను ఎందుకు అగ్నిగుండంలో వేయాలనుకుంటున్నావు అంటే, నువ్వు అన్నీ పాటించావు. నేను పేతురు 3:3లో చెప్పాను కదా, లోక సంబంధమైన స్త్రీలు ఇలా ఉండాలి, ఆత్మ సంబంధమైన స్త్రీలు ఇలా ఉండాలని. నువ్వెందుకు అలాంటి బంగారం పెట్టుకొని బాప్తిజం తీసుకున్నావు అని చెప్పారంటే కళ వచ్చింది. ఆ తర్వాత మా ఊళ్ళో పాస్టర్ గారు, మేము వెళ్ళే చర్చి వాళ్ళు కూడా ఇలాగే బాప్తిజం వస్తువులతో ఇస్తుంటే, పాస్టర్ గారు నాకు ఇలా కళ వచ్చిందండి, మీరు అలా ఇవ్వడం చాలా తప్పండి. దేవుడు బైబిల్లో వేరేగా చెప్పలేదు బాప్తిజం వస్తువులతో ఇవ్వకూడదని, కానీ పేతురు గ్రంథంలో చెప్పారు కదండి,
వస్తువులతో ఉండకూడదని అని చెప్పానండి. అంతే. మంచి కళ వచ్చిందమ్మా. మంచి కళ వచ్చిందమ్మా అన్నారు. అంతే. కూర్చో. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ అమ్మాయికి ఏం తెలియదు? బైబిల్ తెలియదు, వాక్యం తెలియదు. హల్లెలూయా. హల్లెలూయా. వయసు 13 సంవత్సరాలు. చాలా ఎప్పుడో వచ్చింది. పేతురు ఎక్కడుందో తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇలాంటి చాలా విషయాలు ఆవిడ దగ్గర ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. వాక్యం చాలా క్లియర్గా చెప్తావు. ఆ అమ్మాయి పౌడర్ కూడా రాయి. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అక్కడ ఎవరు లేరు దగ్గరుండి చెప్పడానికి మాదిరి కలిగిన పాస్టర్ గారు కూడా లేరు. హల్లెలూయా. నేను ఎవరికి వార్నింగ్ ఇచ్చేస్తున్న సంఘంలో ఇక్కడే. హల్లెలూయా. ఏమిటంటే పేతురు 3 చూడలేదా నువ్వు? సిగ్గు లేని వాళ్ళు అనుకున్నాను నేను. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి. ఆఖరికి చిన్న పిల్లలు చదువు చెప్పించుకునే పరిస్థితి వచ్చేస్తుంది సీనియర్లు. స్తోత్రం చెప్పండి. ఎలాంటి ఇల్లు కట్టొచ్చాడ? పునాది మీద 6 రకాల ఇల్లు. బంగారము, వెండి, వెలగల రాయి, కర్ర, గడ్డి, కొయ్యకాలు. ఏవి కాలిపోతాయి? కర్ర కాలిపోద్ది, కొయ్యి కాలిపోద్ది, గడ్డి. ఏవి నిలుస్తాయి? బంగారము, వెండి. నీ ఇల్లు ఎలా ఉంది? రాతి వంటి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? బంగారం వంటి అమూల్యమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? వెండి వంటి కాస్ట్లీ విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? రాతి వంటి గడ్డి విశ్వాసాన్ని కలిగి ఉన్నావా? లేక గడ్డి లాంటి విశ్వాసము, ఆ కర్ర లాంటి విశ్వాసము, కొయ్యికాలు లాంటి విశ్వాసము కలిగి ఉన్నావా? ఒకరోజు పరీక్ష జరుగుతాయి. ఆ అగ్ని నిన్ను పరీక్షించినప్పుడు నువ్వు నిలబడతావా, నిలబడవా అనేది చూసుకో. కనుక ఇప్పుడు మనం ఆలోచించేద్దాం. మన ఇల్లు ఎలా ఉంది? నీ ఆత్మీయ జీవితంలో నీ ఇల్లు ఎలా ఉంది? విశ్వాసంతో ఉందా? పరిశుద్ధతతో ఉందా? హల్లెలూయా. హల్లెలూయా. మారు మనసుతో ఉందా? ప్రత్యర్థంతో ఉందా? లోకంలో తిరుగుతూ ఉందా? హల్లెలూయా. కాలిపోయి ఇల్లుందా? ఒకవేళ కరోనా నీ తలుపు తడితే రా అని చెప్పే దమ్ము నీకుందా? ఏముండాలి? రా అని చెప్పే దమ్ము ఉండాలి. ఎవరికి చుట్టం కాదు, అందరికీ చుట్టమే. ఏ దమ్ము ఉండాలి? రా, వస్తే రా చూసుకున్నామని దమ్ము ఉండాలి. ఎందుకని? చస్తే దేవుని రాజ్యంలో ఉంటాను, బతికితే ఆయన సాక్షిగా ఉంటాను. అది దమ్ము. హల్లెలూయా. అమ్మో వచ్చేస్తుందేమో. నువ్వు పిలిచినా వస్తుంది, పిలపైనా వస్తుంది. హల్లెలూయా. హల్లెలూయా. ఒకవేళ నువ్వు క్రీస్తులో ప్రకాశిస్తూ ఉన్నావా, దేన్నైనా ఎదిరించవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును కాదు. బ్రతుకున్నా చనిపోయినా 2 సమానమే క్రైస్తవుడికి. చావు బ్రతుకు 2. హల్లెలూయా. దేవుడే సెలవిస్తూ ఉన్నాడు, మీరు దైవములనియు మీరందరూ సర్వోన్నతుని కుమారులనియు నేనే సెలవిచ్చున్నా. మనం ఎవరు పడ్డా? దైవములము, సర్వోన్నతుడైన దేవుని కుమారులము. నేనే చెప్తున్నాను. అయినను ఇద్దరు మనుషులు చనిపోయినట్లుగా మీరు చనిపోతారు అన్నాడు ఆయన. అధికారులు ఒకడు కూలినట్లుగా మీరు కూడా కూలిపోతారని చెప్పాడు ఆయన. అంతేకాని నీకు ప్రత్యేకం అని చెప్పలేదు. ఏది ప్రత్యేకం అంటే, నువ్వు చేస్తే నీ ఆత్మను తీసుకుని వెళ్ళడానికి దేవదూతలు వస్తారు, ప్రభువులో ఉంటే, లేకపోతే సైతాన్ని గడిచి తీసుకెళ్తాడు. హల్లెలూయా. ఎలా ఉంది నీ ఇల్లు? ముసలం ముచ్చట్లతో ఉందా? ఆత్మ సంబంధమైన వాటితో ఉందా? ఎలా కట్టే నీటిని మోకరించండి. హల్లెలూయా. రిదబర శకరత కమందర శందడియార నలబాడి దడియార శందడియారనా దార శందర దడిదర బలబడి దడియారనా. మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది? అమ్మా నీ ఇల్లు ఎలా ఉంది? నా ప్రియ సహోదరి సహోదరుడా, ఎలా ఉంది నీ ఇల్లు? నీ ఆత్మీయ జీవితంలో నీ ఇల్లు ఎలా ఉంది? లోక సంబంధంగా ఉందా, ఆత్మ సంబంధంగా ఉందా? దేవుడు హిజ్కియాతో మాట్లాడినప్పుడు హిజ్కియా చెప్తా ఉన్నాడు, అయ్యా నీ సన్నిధిలో యథార్థముగా నేను ఎలా నడుచుకున్నానో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. హిజ్కియా యథార్థవంతుడు. హిజ్కియా దేవుని పట్ల భయభక్తులు కలిగిన వాడు. ఎన్నో సంవత్సరాలుగా ఆగిపోయిన ఆరాధన తిరిగి ప్రవేశపెట్టిన వాడు. పాడైన దేవుని ఆలయాన్ని బాగు చేసిన వాడు. ఆగిపోయిన కానుకలను దేవుని సన్నిధిలో తీసుకుని వచ్చిన వాడు. యాజకులను ఏర్పాటు చేసిన వాడు.
దీపారాధనని ఆలయంలో మరలా దీప నైవేద్యాలు పెట్టినవాడు, దేవుడి సన్నిధిలో గాన ప్రతిగానములతో ఆరాధన జరిగించినవాడు. అతనికి రోగం వచ్చింది. కారణం ఏంటో తెలుసా? చిన్న గర్వం అతనిలో ప్రవేశించింది. ఆ గర్వం, అతనిలో ప్రవేశించిన గర్వం దేశాన్నే నాశనం చేయడానికి రెడీ అయిపోయింది. నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన సహోదరి, సహోదరుడా, ఎలా ఉంది నీ ఇల్లు? అది ప్రేమగా ఉందా? క్షమాపణతో ఉందా? పశ్చాత్తాపంతో ఉందా? ప్రేమతో ఉందా? ఇతరులను ఆదరించేదిగా ఉందా? ఇతరులకు సహాయం చేసేదిగా ఉందా నీ ఇల్లు? నీ ఇంటిలో ఎవరికైనా ఆశ్రయం ఉందా? నీకు నువ్వే దిక్కుమాలి వాడిగా ఉన్నావా? దిక్కుమాలిన దానిగా ఉన్నావా? ఎలా ఉంది నీ ఇల్లు? రండి ప్రభా, నా హృదయంలోనికి చెప్పగలిగిన మంచి ఇల్లు నీకుందా? లేకపోతే నీ ఇంటిని చూసి దేవుడు అసహించుకొని పారిపోయేదిగా ఉందా? వారు తమ మనసులో దేవునికి చోటు ఇవ్వలేదు కనుక చెయ్యడానికి కార్యాలు చేయడానికి దేవుడే వారిని ప్రస్తుతానికి అప్పగించినట్లుగా దేవుని వారిని సెలవిస్తూ ఉంది. అట్టివారు దుర్నీతి చేత, దుష్టత్వం చేత, ఈర్ష్య చేత నిండుకుంటా. మత్సరం ఉంటుంది, పిసినారితనం ఉంటుంది, ప్రేమ ఉండదు, అనురాగం ఉండదు, దయ ఉండదు, కుళ్ళి, కుషితం, ఈర్ష్య, ద్వేషం, పగ, మత్సరం, కలహం ఇవే ఉంటాయి. కారణం ఏంటి? దేవునికి చోటు లేదు. దేవునికి ఎప్పుడైతే చోటు లేదో ఆ ఇల్లే కదా కుటుంబమే నాశనం అవుతుంది. దేవునికి చోటు ఇవ్వని ఏ దేశమైనా నాశనానికి ముందుంటుంది. నా ప్రియమైన తల్లి, ఒకవేళ ఈరోజు కరోనాని తలుపు తట్టి నువ్వు మరణమవుతున్నావు జాగ్రత్త అంటే ఏం చెప్తావు? ఎలా కట్టుకున్నావు నీ ఇల్లు? బంగారంతో కట్టబడిందా? వెండితో కట్టబడిందా? గలగల రాళ్ళతో కట్టబడిందా? లేక గడ్డి, కొయ్య, కరవలే ఉందా? ఎలా ఉంది? పునాది గొప్పదే, యేసుక్రీస్తు అనే పునాదే. కానీ ఎలా ఉంది నీ పరిస్థితి? నీ ముఖంలో సంతోషం ఉందా? పైకి నవ్వుతున్నావు కానీ లోపల సంతోషం ఉందా? నీకు సంతోషం లేకపోతే నీ కుటుంబంలో సంతోషం ఎట్లా వస్తుంది? నెమ్మది ఎలా వస్తుంది? మన ఇరుగు పొరుగు వారు బాగుండాలంటే క్రైస్తవులమైన మనం వెలుగుతూ ఉండాలి. కొండ మీద ఉండి పట్టణం మరుగై ఉండదు అన్నాడు ఆయన. దీపస్తంభం మీద ఉన్న దీపం అనేకులకు వెలిగిస్తుంది అన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను లోకానికి వెలుగును అని చెప్పి మీరును వెలుగై ఉన్నారు అన్నాడు. వెలుగుతున్న నువ్వు కొంచెం కింద, మంచం కింద ఉన్నావా? దీపస్తంభం మీద ఉన్నావా? దీపస్తంభం మీదే ఉండి నువ్వు అనేకులకు వెలుగివ్వాలి, అనేకులను దేవుడి సన్నిధికి తీసుకొని రావాలి, అనేకులకు నువ్వు మాదిరికరంగా ఉండాలి. ఎలా ఉంది నీ ఇల్లు? అమ్మా, మార్పు వచ్చిందా? పాపాన్ని విడిచిపెడుతున్నావా? దాస్తున్నావా? అతిక్రమములు దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు దేవుని కనికరాన్ని పొందుతాడు. నటించొద్దు ఎవరు కూడా. మనం భక్తురాలుగా మనం నటించొద్దు. మన ముఖమే దానికి సాక్ష్యం, మనలో ఉన్న వెలిగే దానికి సాక్ష్యం. మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా? కోతకాడు ఎట్లున్నావు, నాటుకాడు ఎట్లున్నావు అని భక్తుడు అంటున్నాడు. ఇంటి దగ్గర ఎట్లా ఉన్నావు? బజార్లో ఎట్లా ఉన్నావు? ఇంట్లో ఎట్లా ఉన్నావు? ఉద్యోగంలో ఎలా ఉన్నావు? ఒకసారి నేను పరిశీలన చేసుకో. చూడడానికి పచ్చగానే ఉన్నావు, కానీ పూత లేదు, ఖాతా లేదు, కాపు లేని పచ్చదనం ఎవరికి కావాలమ్మా? నీ పచ్చదనం అనేకులకి కావాలి. పూత, ఖాతా, పువ్వు పూయాలి, కాయ కాయాలి. అవి అనేకులకు ఆహారంగా ఉండాలి, అనేకులు ఆకలి తీర్చేవిగా ఉండాలి. మన సొమ్ము మనతోనే ఉంటే మనకేమిటి ఉపయోగం? అది దేవుని మహిమార్థమై ఉపయోగపడాలి. దేవుని మహిమార్థమై మన బలమైన, మన ధనమైన
దేవుని కోసం ఉపయోగపడాలి. మన బలమైన మన ధనమైన. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా